Hello everyone, welcome back to binomial theorem concepts. So in this class we are going to discuss finding the coefficient of given term, that means x power k in the polynomial. See here, it is in the form of like x plus 1, x plus 2, x plus 1, x plus 18. ఇది ఏ ఫామ్ లో ఉంది, లైక్ ఇవన్నీ కూడా లీనియర్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ ఫామ్ లో ఉంది. సో ఇది ఒక పోలినామియల్, అవునా కదా? ఈ పోలినామియల్ లో దీన్ని మల్టిప్లై చేయగా వచ్చేటువంటి ప్రొడక్ట్ లో నుంచి ఎక్స్ పవర్ 17 కోఎఫిషియంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎక్స్ పవర్ 17 కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయాలి? మనం ఇంత ముందు క్లాసెస్ లో ఏం నేర్చుకున్నాం? బైనామియల్ లో ఎక్స్ పవర్ కే కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా నేర్చుకున్నాం. లేదంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n లో ఎక్స్ పవర్ కే యొక్క కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాము. అదే విధంగా ఒకవేళ ఇచ్చిన ఎక్స్పాన్షన్ 8x పవర్ p ప్లస్ b బై ఎక్స్ పవర్ q హోల్ పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉంటే ఎక్స్ పవర్ కే యొక్క కోఎఫిషియంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. అదే విధంగా కాన్స్టెంట్ టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం కదా. కాన్స్టెంట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి? టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x, అంటే ఆ టర్మ్ లో వచ్చిన దాంట్లో x ఉండకూడదు అన్నమాట. సో అలాంటివి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేర్చుకున్నాం. అయితే ఈ ఫామ్ లో ఉంటే మనం r వాల్యూ ఏమని చెప్పుకున్నాం? np ప్లస్ k బై p ప్లస్ q, సారీ np మైనస్ k బై p ప్లస్ q అని నేర్చుకున్నాం. అదే కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు r వాల్యూ ఏమని చెప్పుకున్నాం? k వాల్యూ 0 అవుతుంది కదా. సో np బై p ప్లస్ q అని డిస్కస్ చేసాం, అవునా? అయితే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ అనేది పోలినామియల్ ఈ ఫామ్ లో ఉండి x పవర్ 17 గాని x పవర్ లైక్ x పవర్ n కోఎఫిషియంట్ గాని x పవర్ n మైనస్ 1 కోఎఫిషియంట్ అట్లా కనుక్కోమన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. అయితే నేను ఫస్ట్ జనరల్ గా ఎలా చేయాలో చెప్తాను, అదే విధంగా దానికి షార్ట్ కట్ కూడా డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఏం చేయాలంటే మనం ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్ తీసుకొని ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? వెరీ సింపుల్. మనకు ఆల్రెడీ తెలిసి ఇది x ప్లస్ ఏంటి, x ప్లస్ b ఫామ్ లో ఉంది. మరి అలా ఉన్నప్పుడు దానికి ఫార్ములా ఏంటి? x ఇంటూ x, x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 2, 2x ప్లస్ 1 ఇంటూ x, 1x ప్లస్ 1 ఇంటూ 2, 2 కదా. అంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే, సారీ మల్టిప్లై చేస్తే ఇది ప్రొడక్ట్ వచ్చింది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఆర్డర్లో 1 ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 2 రాస్తాయి. చూడండి, ఈ రెండింటిలో మనకి మాక్సిమం పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ 0 కదా. అంటే x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 2, అంటే దీని మొత్తంలో x కోఎఫిషియంట్ కావాలంటేనేమో 1 ప్లస్ 2 చేస్తాం, x స్క్వేర్ కోఎఫిషియంట్ రావాలంటే 1 రాస్తాం, కాన్స్టెంట్ అంటే 2. ఇప్పుడు చూడండి, ఈ 3 ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నాం, అంటే x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3, ఈ మూడింటి యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే, ఓకేనా? ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది? x ప్లస్ 1 అంటే x ప్లస్ 2 చేస్తే ఏమొచ్చింది? కూల్గా వినండి, ఓకేనా? ఏమొచ్చింది మనకి? ప్రొడక్ట్ ఇది వచ్చింది, x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 2 అని వచ్చింది, అవునా? దీన్ని మనం x ప్లస్ 3 తో మల్టిప్లై చేయాలి, ఓకేనా? అర్థమవుతుందా? దీంతో మల్టిప్లై చేస్తున్నాం, అంటే నేను జనరలైజ్ చేస్తున్నా. సో ఇప్పుడు x స్క్వేర్ ఇంటూ x క్యూబ్, ఓకే. నెక్స్ట్ x స్క్వేర్ ఇంటూ 3x స్క్వేర్, క్లియర్. నెక్స్ట్ ఈ టర్మ్ ఇంటూ దిస్ హోల్ ఎక్స్ప్రెషన్ మన డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఓకే. 1 ప్లస్ 2 ఇంటూ x అంటే 1 ప్లస్ 2 ఇంటూ x ఇంటూ x స్క్వేర్. నేను సార్ 1 ప్లస్ 2 3 రాసుకోవచ్చు సార్ అంటాం. ఎస్ రాసుకోవచ్చు, కానీ నేను ఏం చేయబోతున్నాను అంటే ఇప్పుడు నేను జనరలైజ్ చేయబోతున్నాను, ఓకేనా? అంటే ఈ రిజల్ట్ ని నువ్వు ఇక్కడ ఎంత వాల్యూ ఉన్నా సరే ఎలా చేస్తామనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను, కాబట్టి నేను దీన్ని సింప్లిఫై చేయను, అట్లనే ఉంచుతాను, ఓకేనా? క్లియర్ గా. సో 1 ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 3, 1 ప్లస్ 2 ఇంటూ 3x ప్లస్ 2 ఇంటూ 3 6, ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఆర్డర్ లో రాస్తాను ఈ ప్రొడక్ట్ ని, అంటే డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది డిగ్రీస్, డిసెండింగ్ ఆర్డర్ లో రాస్తాను అనమాట. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది? 1 ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకని నేను యాడ్ చేయలేదు, ఓకేనా? ఇక్కడ 1 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 6, క్లియర్. ఇప్పుడు చూడండి క్లియర్ గా మనకి ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ లో x కోఎఫిషియంట్ కనుక్కోమన్నారు అనుకోండి, ఏం రాస్తాం ఆన్సర్? ఈ రెండింటి యొక్క ఫ్యాక్టర్స్ రాస్తాం,
సమ్ ఆఫ్ దీస్ టూ కాన్స్టెంట్స్ రాస్తాం. ఓకేనా? ఈ మూడు యొక్క ప్రొడక్ట్ లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఏం రాస్తున్నాం? ఈ కాన్స్టెంట్స్ మూడింటిని యాడ్ చేస్తున్నాం. చూడండి, అవునా? అంటే ఇక్కడ 3 లీనియర్ ఫ్యాక్టర్స్ లో నుంచి మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, అంటే ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 కంటే ఎక్స్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరలైజ్ చేసి దీన్ని ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి అని రాసుకున్నాం అనుకోండి. లేదు, ఎక్స్ ప్లస్ ఏ1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ3 అని రాసుకున్నాం. దీనిలో నుంచి ఒకటి తగ్గించాను. 3 ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి దాని మీనింగ్? దీన్ని ఎక్స్ పవర్ 3 మైనస్ 1 గా రాసుకోవచ్చు కదా. ఇలాంటి సందర్భంలో మనం ఎక్స్ స్క్వేర్ అనుకోమన్నప్పుడు ఈ సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ సమ్ ఆఫ్ ది కాన్స్టెంట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా. అదే మాదిరిగా ఇక్కడ మేము చూసినట్లయితే దీని యొక్క ఎక్స్టెన్షన్ లో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ సో ఆన్ ఎక్స్ ప్లస్ 18 ఉంది. అంటే నాకు కనుక్కోవాల్సింది ఏముంది? ఎక్స్ పవర్ 17 నేను 18 మైనస్ 1 గా రాయొచ్చు కదా. ఎక్స్ పవర్ 17 18 మైనస్ 1 అని రాయొచ్చు కదా. సో రాయమన్నప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 2 అంటే ఎక్స్ ప్లస్ 3 లో ఎక్స్ స్క్వేర్ కనుక్కోమన్నప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 గా రాశాను కదా. అంటే ఈ కంపారిజన్ దీంతో కంపేర్ చేయడానికి సరిపోయింది కదా. ఈ ఎక్స్ స్క్వేర్ కనుక్కోమన్నప్పుడు నేను ఏం చేశాను? ఈ కాన్స్టెంట్స్ మూడింటిని యాడ్ చేశాను. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ దేంట్లో కనుక్కోవాలి? ఫైండ్ ద ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇన్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్స్. ఓకేనా? ఎప్పుడు ఈ ఎక్స్ లో యొక్క డిగ్రీ కూడా 1 ఉండాలి, అప్పుడు మాత్రమే. ఓకేనా? క్లియర్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 సరిపోయింది. అది ఇక్కడ 18 ఉన్నప్పుడు 17 ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఆన్సర్ ఏం రాస్తాం? సమ్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్స్ ఏంటి అవి? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ 18. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్. సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ కాదు, సమ్ ఆఫ్ ది కాన్స్టెంట్స్. ఇవి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ 18. ఇది ఆన్సర్. ఇవేంటివి? ఫస్ట్ 18 న్యాచురల్ నెంబర్స్. అవునా? మరి సమ్ ఆఫ్ ది ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి మనకి తెలుసు? n into n plus 1/12 కదా. అంటే ఇది నథింగ్ బట్ s1. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? ఇది s1 అంటే సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ అని రాస్తే sn ఫార్ములా ఏంటి? n into n plus 1/2. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు జనరల్ మనం s1 అని తీసుకుంటాం కాబట్టి s1 అని రాస్తాం. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి కదా. సో 18 into 18 plus 1/2. 2 9 are 18. సింప్లిఫై చేస్తాం. 9 into 19. 99 ఎంత? 171. సో 171 is the answer. సో జనరల్ గా సొల్యూషన్ ఇలా చేయాలి, కానీ మనకు ఒక జనరలైజేషన్ వచ్చింది కాబట్టి దీని ఆన్సర్ డైరెక్ట్ గా ఏం రాస్తామంటే సమ్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్స్ అని రాస్తాం. దీన్నే మనం ట్రిక్ గా రాసుకోవచ్చు. ఎలా అంటే ద కోఎఫిషియంట్ ఆఫ్, జనరలైజ్ చేసి ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ రాస్తున్నాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్, దీనికి రిలేషన్ ఏంటి? 17 అనేది 18 కంటే ఒకటి తక్కువ ఉంది. అవునా? ఎక్స్ పవర్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఎక్స్ప్రెషన్ అని ఇలా ఇచ్చారు. α1 x ప్లస్ α1, కాన్స్టెంట్స్ నేను α1 α2 α3 అనుకుంటాను. x ప్లస్ α1 ఇంటూ x ప్లస్ α2 ఇంటూ x ప్లస్ α3 సో ఆన్ x ప్లస్ αn అని ఇచ్చినప్పుడు, ఓకేనా? α1 α2 α3 సో ఆన్ αn అని ఇచ్చినప్పుడు మనం ఇక్కడ అంటే ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఇవన్నీ n ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. α1 α2 α3 సో ఆన్ αn. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 18 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 18 కంటే ఒకటి తగ్గింది. ఇక్కడ n ఉన్నాయి కాబట్టి n కంటే ఒకటి తగ్గించాం. సో ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n minus 1 ఇన్ ద polynomial x plus α1 into x plus α2 into x plus α3 so on x plus α1 and is అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? సమ్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్స్. అదేంటి? సమ్ ఆఫ్ α1 ప్లస్ సమ్ ఆఫ్ α1 α2 α3 αn. ఇది ఆన్సర్. సార్ ఇక్కడ మనం 1 2 3 లేకుండా సమ్ అదర్ ఉన్నాయి అనుకోండి, ఈవెన్ దో నో ప్రాబ్లం, సేమ్ ఇక్కడ ఉన్న వాటిని యాడ్ చేయాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 బదులు 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ సంథింగ్ 8 ఉంది, సో ఆన్ అని ఉంది అనుకోండి. అప్పుడు కూడా అంతే 2 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ సో ఆన్ అని రాస్తాం. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ మైనస్ ఉంటే పరిస్థితి ఏంటి సార్ అంటే అప్పుడు ఏం లేదు, జస్ట్ సైన్ మారుతుంది. ఎందుకంటే ప్రతి ద్వారా మిడిల్ టర్మ్ మైనస్ వస్తుంది కదా. అవునా కదా?
సో ఫర్ ఎగ్జాంపుల్ x మైనస్ ఏ x మైనస్ బి ప్రొడక్ట్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది x మైనస్ ఏ ఇంటూ x మైనస్ బి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది x స్క్వేర్ మైనస్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి వస్తుంది కదా. ఓకేనా, అప్పుడు ఏమొస్తుంది మైనస్ సైన్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ప్లస్ సో ఆన్ ఆల్ఫా n అవుతుంది. ఓకేనా, ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ అని రాసుకుందాం అనుకోండి, దీనిలో ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ వస్తేనేమో ప్లస్ మైనస్ వస్తేనేమో మైనస్, అట్లా ప్లస్ ఆర్ మైనస్ అని ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ప్లస్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా n. ప్లస్ వస్తే ప్లస్ తీసుకోవాలి, ఒకవేళ వీటి మధ్యలో మైనస్ వచ్చింది అనుకోండి మైనస్ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ప్లస్ సో ఆన్ ఆల్ఫా n. క్లియర్? సో ఈ విధంగా చేసేస్తాం అన్నమాట. ఓకేనా, ఈ క్లారిటీ అర్థమైంది కదా. ఇలా క్వశ్చన్ వస్తే డైరెక్ట్ గా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఓకే, క్లియర్? రైట్, ప్లీజ్ మేక్ ఇట్ నోట్. ఓకే గైస్, మనం ఇదే మోడల్లో సెకండ్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 98 ఇన్ ద పాలినామియల్ ఆఫ్ x minus 1 into x minus 2 into x minus 3 into so on x minus 100 is dash. ఇక్కడ x పవర్ 98 యొక్క కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ పాలినామియల్ యొక్క ప్రొడక్ట్ చేసిన తర్వాత మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ నుంచి x పవర్ 98 యొక్క కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇప్పుడు x పవర్ 98 అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 98 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్స్ వచ్చేసరికి 1 నుంచి స్టార్ట్ అయ్యి 100 తో క్లోజ్ అయింది కదా. అంటే 100 కంటే ఎంత తక్కువ ఉంది, x పవర్ ఎంత ఉంది 98 ఉంది, 100 కంటే 2 తక్కువ ఉంది. అంటే x పవర్ 100 మైనస్ 2 యొక్క కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు ప్రాబ్లం x పవర్ 99 కోఎఫిషియంట్ కనుక్కోవడం ఎలా చూసాం. ఏంటిది, ఒకవేళ x పవర్ 99 కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది సమ్ ఆఫ్ దీస్ కోఎఫిషియంట్స్, ఐఎమ్ సారీ కోఎఫిషియంట్స్ వస్తుంది, ఐఎమ్ సారీ సమ్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్స్ 1 2 3 ఉన్నాయి కదా ప్లస్, కానీ ఈ సైన్ కూడా చూసుకోవాలి. సో అంటే -1 ప్లస్ -2 ప్లస్ -3 ప్లస్ సో ఆన్ -100 is the answer when x power 99 యొక్క కోఎఫిషియంట్. The coefficient of x power 99 is ఎంత వస్తుంది, సమ్ ఆఫ్ దీస్ -1 ప్లస్ అంటే మైనస్ ఒకేసారి కామన్ ఇస్తున్నా ప్లస్ సో ఆన్ ప్లస్ 100, ఇది ఆన్సర్ అవుతుంది. సో -100 into 100 plus 1/2 is the answer. Okay, but when you come to the coefficient of x power 98 అంటే ఏంటి, 2 తక్కువ ఉంది, అంటే x power n-2 కోఎఫిషియంట్ అయితే దానికి ఫార్ములా ఏంటంటే మనకి the coefficient of x power n-2 in the polynomial ఏంటది, x plus alpha 1 into x plus alpha 2 into x plus alpha 3 into so on x plus alpha n. ఇష్టం దీని కోఎఫిషియంట్ ఏమవుతుందంటే వెరీ సింపుల్, ఏం లేదు, వీటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ప్లస్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా n హోల్ స్క్వేర్. ఓకేనా, మైనస్ sum of the squares of the individuals, అంటే sum of the squares అంటే alpha 1 square plus alpha 2 square plus alpha 3 square plus so on plus alpha n square whole by 2 చేయాలి. అర్థమైందా? ఈ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ హోల్ స్క్వేర్ మైనస్ ఇండివిడ్యువల్ స్క్వేర్ ప్లస్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్ టర్మ్స్. అర్థమైంది సార్? ఒకవేళ మరి ఇక్కడ మైనస్ ఉందను, ఒకవేళ మైనస్ ఉన్నా ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి పోతుంది, మైనస్ అలా ప్లస్ అవుద్ది. ఇక్కడ కూడా ఇండివిజువల్ గా కూడా స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఆల్ఫా 1 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ అది ప్లస్ ఆల్ఫా 1 స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇదే ఫార్ములా కదా, ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇదే ఫార్ములా. మనకు ఉన్న దాంట్లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకున్నా కానీ ఇదే ఫార్ములా. ఓకే, ఎందుకంటే మైనస్ ఆల్ఫా 1 ప్లస్ మైనస్ ఆల్ఫా 2 మైనస్ కామన్ తీస్తే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అది పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి అప్పుడు ఏమవుతుంది, ఇది ఆల్ఫా 1 అంటే -1 -2 -3 సో ఆన్ -n హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్. సారీ, ఇక్కడ n అంటే ఇక్కడ 100 కదా, 100 తో క్లోజ్ చేసేయాలి.
plus so on plus 100 square whole by 2. This is the answer. And ఇక్కడ sum of the first 100 natural numbers whole square and ఇది మైనస్ సైన్ పోతుంది, మైనస్ కామన్ తీస్తే మైనస్ హాఫ్ అని రాస్తే 1 plus 2 plus 3 plus so on plus 100 హోల్ స్క్వేర్ అంటే మైనస్ పవర్ 2 ఈవెన్ నెంబర్ కాబట్టి ఆ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ 100 into 100 plus 1 by 2 whole square minus sum of the squares of the first 100 natural numbers. ఫార్ములా ఏంటి? S2 ఫార్ములా. అంటే మనకి S1 ఏమో n into n plus 1 by 2. S2 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n natural numbers కదా. అదేంటి? n into n plus 1 into 2n plus 1 by 6. గుర్తుందా ప్రోగ్రెషన్స్ లో? అది ఫార్ములా. సో అది రాస్తాం. n అంటే ఇక్కడ ఎంత? 100. సో 100 into 100 plus 1 into 2 into n అంటే 200 plus 1 by 6. ఈ మొత్తానికి by 2. ఇది దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ అన్నమాట. ఓకేనా? సో ఈ by 2 అనేది దీనికి సంబంధించింది, ఈ 2 అనేది దీనికి సంబంధించింది. క్లియర్? సో S3 కూడా ఫార్ములా కూడా రాస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఇక్కడ S3 అని మనకు అనవసరం. S1 S2 S3 అంటే క్యూబ్, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ n క్యూబ్. మనకి తెలుగు మీడియం అయితే మొదటి n సహసంఖ్యల మొత్తం, ఇదేంటి? మొదటి n సహసంఖ్యల వర్గాల మొత్తం, ఇదేమో ఘనాల మొత్తం, క్యూబ్స్ అన్నమాట. దీనికి ఫార్ములా ఏంటంటే n into n plus 1 n square into n plus 1 whole square by 4. దీన్ని ఏమని రాయొచ్చు అంటే S1 whole square అని కూడా రాయొచ్చు. అవునా కదా? అట్లా అన్నమాట. క్లియర్? సో ఈ విధంగా దీన్ని సింప్లిఫై చేసి రాస్తే మనకి సంథింగ్ 1,25,80,725 ఎంతో వస్తుంది. ఒకసారి నేను చేసి చూసాను. 1,25,82,775. Yes, 1,25,82,075 is the answer. మీరు టైం ఉంటే సింప్లిఫై చేసుకోండి. ఓకేనా? క్లియర్? సో ఈ విధంగా ఎప్పుడు అంటే x4n-2 యొక్క కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎగ్జామ్ లో ఇంతకు మించి అడగరు. x4n-3 కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమని మాక్సిమం 99.9% అడగరు. సో మనం ఇక్కడ x4n-1 కోఎఫిషియంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే S1 ఫార్ములా ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది దీని ఆన్సర్, మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ ఉన్నా కానీ ఇది x4n-2 యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుందంటే ఇది అవుతుంది సమ్ ఆఫ్ ది ఫస్ట్ n natural numbers. అంటే sum of these coefficients, sum of these values alpha 1 alpha 2, sum of alpha 1 alpha 2 alpha 3 so on alpha n whole square minus sum of the squares of these constants whole by 2 వస్తుంది. ఓకేనా? దీన్ని సింబాలిక్ గా ఏం రాసుకోవచ్చు అంటే ఒకవేళ ఇది ఫస్ట్ ఇలానే ఎందుకు రాశానంటే మనం దీన్ని S1 హోల్ స్క్వేర్ గా రాయకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ లో అయితే 1 తో స్టార్ట్ అయింది కాబట్టి అలా రాసుకోవచ్చు. కానీ కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ 2 తో స్టార్ట్ అవుతుంది. అలా అన్నప్పుడు S1 స్క్వేర్ ఎలా అంటాం? అనలేం కదా. ఫస్ట్ సమాధి ఫస్ట్ టైం న్యాచురల్ నెంబర్స్ అనలేం కదా. అందుకోసమే దీన్ని ఇలానే గుర్తు పెట్టుకోవడం బెటర్. ఇక్కడ ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో వాటి మొత్తం హోల్ స్క్వేర్ మైనస్ ఇండివిజువల్ స్క్వేర్స్ యొక్క సమ్ బై 2. క్లియర్? సో ఈ విధంగా చేసేస్తాం. సో ప్లీజ్ మేక్ ఇట్. స్టూడెంట్స్, ఇంతకుముందు ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఏంటి? 1,25,82,075. అంటే ఇంత పెద్ద ఆన్సర్ వచ్చే విధంగా ఆప్షన్స్ ఇవ్వకపోవచ్చు. మనం ఏదైతే రాసామో లాస్ట్ స్టెప్ అలాంటి ఆప్షన్ ఇవ్వచ్చు, లేదంటే ఇట్లా ఈ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. కానీ అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం చెప్పలేం. ఓకే, అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకి క్వశ్చన్ నెంబర్ 3, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x power 9 in the polynomial x minus 1 into x minus 4 into x minus 9 so on x minus 100 is. Options are given. So if you observe this polynomial and if you observe the constants here 1, 4, 9 so on 100, how they are? Ela unnayi? What is the nature of these numbers? Yes, this polynomial can be written as like this: x minus 1 into x minus 1 into x minus 4 ని ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. x minus 9 ని 3 స్క్వేర్ అని రాయొచ్చు. దీని 1 స్క్వేర్ అని రాయొచ్చు. సో ఆన్ x minus 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అవునా? క్లియరా? అర్థమైంది కదా. అంటే ఇక్కడ కూడా ఎలా ఉన్నాయి? దీన్ని డైరెక్ట్ గా చూడండి. ఇక్కడ x power 1 ఉంది. x power 1 ఉన్నప్పుడే మనం ఈ ట్రిక్ వాడతాం. అది x power 9
ఎక్స్ పవర్ 2 ఉన్నప్పుడు కూడా దాని సిచ్యువేషన్ బట్టి చెప్తాను, ఆ ప్రాబ్లం కూడా ఉంది మనకి. ఎక్స్ పవర్ 2 ఉంటే ఎట్లా అనేది కూడా. అయితే ఇక్కడ x మైనస్ 1 స్క్వేర్ ఇంటూ x మైనస్ 2 స్క్వేర్ ఇంటూ x మైనస్ 3 స్క్వేర్ సో ఆన్ x మైనస్ 10 స్క్వేర్ 10 ఉన్నాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 సో ఆన్ అప్ టు 10 ఉన్నాయి. ఇక్కడ మనం అడిగింది x పవర్ 9 అడిగారు కాబట్టి అంటే 10 9 9 అనేది 10 కంటే ఒకటి తక్కువ, అంటే x పవర్ n మైనస్ 1 కోఎఫిషియంట్ ఫామ్ లో వాడాలి. అంటే ఏంటి? సమ్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్ టర్మ్స్, సమ్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్ టర్మ్స్ కదా. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కూడా వస్తుంది. అంటే minus 1 square plus minus 2 square plus minus 3 square plus so on minus 10 square. ఓకేనా? ఈ స్క్వేర్ ఓన్లీ నెంబర్స్ కే ఉంది, మైనస్ సైన్ కి లేదు. సో దిస్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 9. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 9 యొక్క ఆన్సర్ అన్నమాట ఇది. మరి దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ కామన్ ఇద్దాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ 10 స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్. మనకి ఆల్రెడీ ఇందాక S2 ఫామ్ లో రాశాను నేను. S2 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. సో n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రోగ్రెషన్ సంబంధించింది చాప్టర్ అన్నమాట ఇది. శ్రేణులు అంటాం కదా తెలుగులో. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇది కూడా అంతే కదా, ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ కదా. సో దానికి ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ 10 ఉన్నాయి కదా, ఇక్కడ n వాల్యూ ఎంత? 10 కదా. సో n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n, 2n అంటే 2 ఇంటూ 10 20 ప్లస్ 1 బై 6. ఓకే, సో మైనస్ 10 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 11 ఇంటూ 21 బై 6. ఏదైనా కామన్ టేబుల్ ఉందా? చెప్పండి. ఉన్నది ఏంటిది? అది ఇక్కడ 2 టేబుల్ అయితే 2 3 జార్ 2 5 జార్, ఇదేమో 3 7 జార్. సో వాట్ ఇస్ ది రిమైనింగ్? మైనస్ 55 ఇంటూ 7. am I correct? 5 11 జార్ 55 ఇంటూ 7. సో 7 5 జార్ 35, 7 5 జార్ 35 ప్లస్ 3 38. సో మైనస్ 385 is the answer. ఎక్కడ ఉన్నది? ఎస్, లాస్ట్ ఆప్షన్ లో ఉంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం చేయాలన్నమాట. ఓకేనా? సేమ్ ఇందాకలా కూడా 1 1 1 1 తీసుకుని ప్రొడక్ట్ చేసుకుంటే ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే ఈ మూడు ఒకసారి ప్రొడక్ట్ చేసి జనరలైజ్ చేయొచ్చు. కానీ దీనికి ఆల్రెడీ మనకు ట్రిక్ తెలుసు కాబట్టి దాన్ని అప్లై చేద్దాం. ఏంటిది? ఒకటి తక్కువ అడిగారు కాబట్టి ఇక్కడ 10 స్క్వేర్ 100 అంటే 99 ఉంటే బాగుండేది సార్ అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ 99 తో సంబంధం. ఇక్కడ ఇచ్చిన కాన్స్టెంట్స్ అబ్జర్వ్ చేస్తే అదొక ప్యాటర్న్ ఫాలో అయ్యింది. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఇక్కడ ఫైనల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఇక్కడ 1 4 9 100 ఉన్నాయి, కానీ లాస్ట్ లో x మైనస్ 100 ఉంది కాబట్టి సార్ 100 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని మిస్ అయ్యాయి. x మైనస్ 2 x మైనస్ 3 మిస్ అయ్యాయి. ఇక్కడ x మైనస్ 5 x మైనస్ 6 x మైనస్ 7 x మైనస్ 8 మిస్ అయ్యాయి. అంటే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ టర్మ్స్ ఒక ప్యాటర్న్ ఫాలో అయినాయి కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ప్యాటర్న్ లో రాసుకున్న తర్వాత మన ఫార్ములా తెలిసిన ట్రిక్ సూటబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ సూటబుల్ అయింది కాబట్టి మనం ఏం చేసాం? అప్లై చేసాం, ఆ ట్రిక్ ని కంప్లీట్ చేసేసాం. క్లియర్ కదా? వెరీ సింపుల్. ప్లీజ్ లైక్ ఇట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇచ్చిన పోలినామియల్ లో x² + 1 * x² + 4 * x² + 9 * so on x² + 100 ఇచ్చారు. అయితే ఇక్కడ దీనిలో ఈ ప్రొడక్ట్ లో మన ఈ మల్టిప్లికేషన్ తర్వాత వచ్చిన ప్రొడక్ట్ లో x⁻18 యొక్క కోఎఫిషియంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. x⁻18 యొక్క కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎట్లా చేద్దాం చూడండి. x⁻18 కోఎఫిషియంట్స్ అంటే మన ఇంతగా మాదిరిగానే ఫస్ట్ దీన్ని జనరలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ x బదులు x² ఉంది. మనకి ఇంతకు ముందు ప్రాబ్లంలో x బదులు x ఉంది కదా, అప్పుడు ఇది 1. అయితే దీన్ని ఏమని రాయొచ్చు అంటే x² + 1² ఇంటూ x² + 2² ఇంటూ x² + 3² ఇంటూ సో ఆన్ x² + 10² అని రాసుకోవచ్చు కదా. అయితే మనకి ఇక్కడ x ఉన్నట్లయితే మనకి ఆన్సర్ ఈజీ అయిపోయింది. ఇక్కడ కానీ 10 ఉన్నాయి, 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సార్ అడిగింది 18. మరి అట్లానే 10 + 18 8 అలా రాస్తామా? రాయలేము. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే x² + 1 * x² + 2² మనం మల్టిప్లై చేసినట్లయితే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి హైయెస్ట్ పవర్ ఎంత వస్తుంది? x² * x² x⁴ వస్తుంది కదా. ఒకసారి దీన్ని ప్రొడక్ట్ చేసి చూసినట్లయితే
x power x square into x square x power 4 plus x square into 2 square plus 1 square into x square అంటే n square 1 square plus 2 square into x square వస్తుంది కదా ఓకేనా ప్లస్ 1 square into 2 square అంటే 4 వస్తుంది అంటే x power 4 ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ లో మనకి x power 4 కోఎఫిషియంట్ 1 x square కోఎఫిషియంట్ సమ్ ఆఫ్ దీస్ టు కాన్స్టెంట్స్ అంతేనా 1 square plus కాన్స్టెంట్ ఏంటంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఓకే అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ లో మనకి హైయెస్ట్ 4 ఉంది నెక్స్ట్ టర్మ్ 2 ఉంది నెక్స్ట్ టర్మ్ 0 ఉంది అంటే 2 డిఫరెన్స్ తో వస్తుంది కానీ మనం అడిగిన x power 18 అంటే ఈ మూడింటి యొక్క ప్రొడక్ట్ చేయగా మాక్సిమం ఎంత వస్తుంది x power 20 వస్తుంది కదా x power 20 వస్తుంది కానీ సార్ మనం అడిగింది x power 18 అంటే x power 20 లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి అవునా సో అంటే వీటన్నిటి యొక్క ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకుంటే x power 4 x square మాక్సిమం నుంచి రెండు సపరేట్ చేసి ఇది వచ్చింది అట్లానే ఇక్కడ కూడా అంతే అడిగారు అంటే మనకి ఇక్కడ వచ్చేదే ఆన్సర్ ఓకేనా అంటే ఇక్కడ x power 20 వస్తుంది ఇక్కడ ఏమొస్తుంది సమ్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్స్ వస్తుంది 1 square plus 2 square plus 3 square plus 10 square into x power 18 వస్తుంది రెండు తగ్గుతుంది ఓకేనా అర్థమవుతుందా అట్లా అన్నమాట లేదు సార్ అర్థం కాలేదంటే ఇంకొకసారి దీన్ని మనం ఈ మూడింటి యొక్క ప్రొడక్ట్ చేసి చూద్దాం ఇది ఇంటూ ఇది చేస్తే ఏమొస్తుంది x power 4 into x square x power 6 వస్తుంది 2 4 8 అనేది x power 4 into x square బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకోవాలి బట్ 4 plus 2 into 6 నెక్స్ట్ x power 4 into 3 square 3 square into x power 4 నెక్స్ట్ ఈ టర్మ్ తో రెండు అయిపోయినాయి ఇప్పుడు ఈ టర్మ్ తో దీన్ని x square into x square x power 4 సో 1 square plus 2 square into x power 4 నెక్స్ట్ 1 square plus 2 square into 3 square into x square plus అయిపోయింది ఈ టర్మ్ నెక్స్ట్ 4x square plus 4 into 3 square అంటే 9 4 9 36 వస్తుంది ఇప్పుడు చూసినట్లయితే x power 6 కి నెక్స్ట్ హైయెస్ట్ డిగ్రీ ఏముంది x power 4 ఉంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టు x power 4 లో నుంచి మనం ఇక్కడ x power 4 ని కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది 1 square plus 2 square plus 3 square మిగులుతుంది కదా అంటే 6 కంటే 2 తక్కువ ఉంది ఓకేనా అప్పుడు ఏం రాయొచ్చు సమ్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్ టర్మ్స్ రాయొచ్చు 1 square plus 2 square plus 3 square సో దీన్ని బట్టి 6 ఉంది ఇక్కడ హైయెస్ట్ దాని తర్వాత x power 4 వస్తుంది అంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ x power n ఉందో దాని యొక్క x power n minus 2 కోఎఫిషియంట్ ఏమొస్తుంది ఇమిడియట్ గా సమ్ ఆఫ్ ది కాన్స్టెంట్స్ వస్తుంది ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా n వస్తుంది ఎప్పుడు ఇక్కడ పవర్ 2 ఉన్నప్పుడు ఓకేనా అర్థమైంది కదా సో మన ఆన్సర్ ఏమవుతుంది ఫైనల్ గా సమ్ ఆఫ్ దీస్ కాన్స్టెంట్స్ అవుతుంది సో మరి దీని సమ్ ఎంత వస్తుంది ఆన్సర్ 1 square plus 2 square plus 10 square అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఏ నెంబర్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్ అంటే ఆన్సర్ ఏంటి n into n plus 1 into 2n plus 1 by 6 అదే కదా మనకి s2 ఫార్ములా అన్నమాట సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్ అదే కదా ఫార్ములా మనం ఇంతకు ముందు కూడా రాసుకున్నాం s2 is equal to n into n plus 1 into 2n plus 1 by 6 క్లియర్ సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది సో ఇంతకు మాదిరిగానే 10 into 11 into 21 by 6 3 2 jar 3 7 jar ఓకే నెక్స్ట్ 2 1 jar 2 5 jar సో మనకి ఏమొస్తుంది 5 11 jar 55 లేదా 11 7 jar 77 into 5 అంటే 385 వస్తుంది సో ప్లస్ 385 ఇస్ ద ఆన్సర్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ సి లో ఉంది ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ క్లియర్ సో ఈ విధంగా మనం ఈ మోడల్ ప్రాబ్లం చేయొచ్చు సో 385 ఇస్ ద ఆన్సర్ అంటే స్క్వేర్ ఉన్నప్పుడు కూడా జనరలైజ్ చేసి ఇలా చేయొచ్చు సో మాక్సిమం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 38 అడిగారు అనుకోండి ఇక్కడ x పవర్ ప్లస్ 38 అంటే 20 స్క్వేర్ అంటే 400 ఉంటుంది ఇక్కడ ఓకేనా సో ఈ విధంగా మనం న్యూ ప్రాబ్లం క్రియేట్ చేసుకోవచ్చు ఏ మోడల్ అంటే ఇక్కడ ఎంత అడిగినా కానీ దాని రిలేటెడ్ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 38 అడిగితే 1 4 9 సో ఆన్ అప్ టు 400 వరకు ఉంటాయి అప్పుడు దాని రిలేటెడ్ ప్రాబ్లం అంటే మనకి ఇమిడియట్ గా ఒక ఐడియా రావాలంటే అన్ని కూడా దీని ఇక్కడ ఉన్న పవర్ దాంతో ఇక్కడ లింక్ అప్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 స్క్వేర్ అన్నాడు ఓకేనా 20 స్క్వేర్ అంటే 400 ఓకేనా 20 స్క్వేర్ అంటే 400 2 తగ్గించినప్పుడు 38 అడుగుతారు
ఇలా న్యూ ప్రాబ్లమ్స్ మీరు సెర్చ్ చేసి ప్రాక్టీస్ చేయండి. క్లియర్? సో ప్లీజ్ మేక్ ఇట్ నౌ. ఓకే గైస్, ఈ సెషన్ లో లాస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. అదేంటంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ x ఇన్ ద పోలినామియల్ 1 + x * 1 + 2x * so on 1 + 100x. ఈ ప్యాటర్న్ లో ఉంటే ఎలా చేస్తాం? సేమ్. సో ఇక్కడ ఆప్షన్స్ 50 50 -50 50 10 10 -10 10 ఇచ్చారు. సో ఇక్కడ ఇంత ముందు ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? x + 1 * x + 2 * x + 3 so on x + 100 అని, లేదా x - 1 * x - 2 * x - 3 so on x - 100 అని, లేదా x² + 1 * x² + 4 * x² + 9 so on x² + 100 అని అట్లా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైంది? రివర్స్ ఉంది. 1 + x * 1 + 2x so on 1 + 100x. కాకపోతే ఇక్కడ ఏం అడిగారు? x కోఎఫిషియంట్ అడిగారు. దాంట్లో ఏం అడిగారు? x⁴99 x⁴98 లేదంటే x² అంటే x⁴18 x⁴17 అట్లా అడిగారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి x యొక్క కోఎఫిషియంట్ అడిగారు. సో ఇక్కడ ఈజీ అయిపోతుంది అన్నమాట టాస్క్. x యొక్క కోఎఫిషియంట్ అడగడం వలన మనకి టాస్క్ ఈజీ అవుతుంది. ఎలా సార్ అంటే మనకి x కోఎఫిషియంట్ అడిగారు కాబట్టి మనం దీనిలో కూడా జనరలైజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 + x ఒకటే తీసుకున్నాను అనుకోండి, నేను దీనికి x కోఎఫిషియంట్ ఎంత? 1. అవునా? అదే నేను 1 + x * 1 + 2x యొక్క ప్రొడక్ట్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? దీని యొక్క ఎక్స్పాన్షన్ ప్రొడక్ట్ ఏమవుతుంది? 1 × 1 1 ప్లస్ 1 × 1 + 2x 1 × 1 + 2x 1 + 2x అవుతుంది. అంటే ఈ 1 × ఇది మొత్తం ప్లస్ x × ఇది మొత్తం అంటే x × 1 x x × 1 x × 2x ప్లస్ 2x². దీన్ని నేను జనరలైజ్ చేసుకోవడం ఈ విధంగా రాసినట్లయితే x కామన్ తీస్తే ఇది 1 + 2 గా రాయొచ్చు కదా, ప్లస్ 2x². ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఒకవేళ నేను అదే అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత అయింది? 1 + 2 అయింది. ఈ ప్రొడక్ట్ లో 1 + 2 అయింది. అదే ఒకవేళ నేను 1 + x * 1 + 2x * 1 + 3x తీసుకున్నాను అనుకోండి, ఈ మూడింటి యొక్క ప్రొడక్ట్ లో x యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్. అంటే మనం జనరలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అది ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ లో సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x ఏమైంది? సమ్ ఆఫ్ దీస్ కోఎఫిషియంట్స్ అయింది. x యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ యొక్క సమ్ అయింది. సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x ఇన్ ద ఫస్ట్ టర్మ్ and the coefficient of the x in second expression అయింది కదా. మరి ఈ మూడింటి యొక్క ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. చూసిన తర్వాత మనం జనరలైజ్ చేయొచ్చు. సో ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఇది కాబట్టి నేను మళ్ళీ ఇది రాస్తున్నాను. 1 + 2 × x plus 2x². దిస్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టూ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా? దీన్ని 1 + 3x చేత మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో 1 × ఇది మొత్తం. అవునా? మనం ఏం చేస్తున్నాం? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాం. 1 × ఇది హోల్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ 3x × దిస్ హోల్ ఎక్స్ప్రెషన్. క్లియర్? సో 1 × 1 1, నెక్స్ట్ 1 × దిస్ టోటల్ ఎక్స్ప్రెషన్. సో 1 + 2 × x plus 2x². మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. 3x × ఇది మొత్తం 3x × 1 3x ప్లస్ 1 + 2 × 3 x × x x². క్లియర్? ప్లస్ 2x² × 3x అంటే 6x³ అవుతుంది. అర్థమైందా? ఈ 1 తో ఇది మొత్తం చేశాను. నెక్స్ట్ 3x తో ఇది మొత్తం 3x × 1 3x × 1 + 2 × x² అంటే x × x x². 1 + 2 × 3 1 + 2 × 3 2 × 3 = 6 x² × x x³. క్లియర్? కానీ మనకి సార్ అడిగిన x కోఎఫిషియంటే కాబట్టి మనం ఇదంతా రాయాల్సిన పని లేదు. మీకు డైరెక్ట్ గా x కోఎఫిషియంట్ అంటే 1 తో మల్టిప్లై చేస్తే x కోఎఫిషియంట్ అంటే ఇక్కడ వస్తుంది. ఓకేనా? తర్వాత 3x ని మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. ఎందుకంటే మనకి కావాల్సిన x కోఎఫిషియంట్ కాబట్టి ఈ రెండే మనకి ఇంపార్టెంట్. సో మీకు అర్థం అవడం కోసం నేను మొత్తం ప్రొడక్ట్ చేసి చూపించాను. అయితే మనకు కావాల్సింది ఓన్లీ x కోఎఫిషియంట్ కాబట్టి 1 ప్లస్ x కోఎఫిషియంట్ ఈ రెండింటిలో వస్తుంది కాబట్టి ఏమైనా x కామన్ తీస్తే 1 + 2 + 3 × x. ఓకేనా? అర్థమవుతుంది కదా? 1 + 2 + 3 × x ప్లస్ x² కోఎఫిషియంట్ అడిగితే 2 ప్లస్ 1 + 2 × 3 × x² ప్లస్ 6x³. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది డిగ్రీ. మనకు కావాల్సిన ఓన్లీ x కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? ఇక్కడ ఈ కోఎఫిషియంట్స్ యొక్క సమ్ అన్నమాట. 1 + 2 + 3 వచ్చింది. సో ఇదే మాదిరిగా ఈ అన్నింటిలో తీసుకున్నట్లయితే మనకి అప్పుడు ఏమవుతుంది? సో ద కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ 1 + 2 + 3. ఓకేనా? సో నౌ ద కోఎఫిషియంట్ ఆఫ్ x in this expression 1 + x × 1 + 2x × 1 + 3x
సో ఆన్ 1 ప్లస్ 100x లో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో గెస్ చేయగలరా మీరు? చేయొచ్చు. అదేంటంటే 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ 100 ఇంటూ ఎక్స్ బ్లా బ్లా సంథింగ్. మనకు ఓన్లీ కావాల్సింది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ కాబట్టి ఈ రెండు తీసేస్తాం, మనం ఓన్లీ దీని యొక్క ఆన్సర్ రాస్తాం. సో ఓన్లీ దిస్ ఈస్ ద ఆన్సర్. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ యొక్క ఆన్సర్ ఎంత? 5050. మనం చాలా సార్లు చేస్తాం కాబట్టి 5050 ఆన్సర్ డైరెక్ట్ రాసేస్తాం, ఆప్షన్ ఏ. క్లియర్? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ యొక్క ఆన్సర్ ఎంత? 5050. n into n plus 1/2, 100 into 100 plus 1/2 కదా. సో 50 into 51. సో మనకి ఏమొస్తుంది? సారీ 50 into 101, 50 into 101, 100 into 100 plus 1/2 అంటే 101/2, 250 జార్. సో 5050 is the answer. క్లియర్? సో ఈ మాదిరిగా ఇస్తే మనకి ఏం లేదు, జస్ట్ 2-3 ఎక్స్ప్రెషన్స్ మల్టిప్లై చేసి జనరలైజ్ చేసుకుని ఆన్సర్ రాసేయచ్చు. క్లియర్ కదా? సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడేటువంటి ఈ కాన్సెప్ట్ అన్నమాట మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక న్యూ కాన్సెప్ట్స్ తో నేను ముందుకు వస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా నెక్స్ట్, అది కూడా షార్ట్ కట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.